ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ 5, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. ప్రియదేవుని వారలారా, యువదకాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటంటే, మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో మనం ప్రవేశించాలి. గుమ్మము అనగా దేవునికి ఏర్పరచుకున్న ఒక మందిరము. 4 గోడల మధ్యన ఒక మందిరముగా మనము ఏర్పరచుకొని, అది ప్రార్థనా మందిరముగా, ప్రార్థనా స్థలముగా మనము ఏర్పరచుకొని అక్కడ మోకరించి ప్రార్థన చేసి దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో మనము ప్రవేశించాలి. అంతేకాకుండా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో మనం ప్రవేశించాలి. ఆయన్ని స్తుతించి ఆయన నామముని ఘనపరుస్తూ ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము నిరంతరము మన మీద ఉంటుంది. తరతరములకి యుగయుగములకి ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. అందును బట్టే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో మనము ప్రవేశించాలి. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.